యంగ్ హీరో తేజ సజ్జా హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ హనుమాన్. ఎన్నో అంచనాల మధ్య రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇండియన్ సూపర్ హీరో హనుమాన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాను తెరకెక్కించారు ప్రశాంత్ వర్మ. ఈ సినిమాతో డైరెక్టర్ గా మరో మెట్టు ఎక్కారని టాక్ కూడా వస్తోంది. అయితే ఈ మూవీ సక్సెస్ టాక్ తో పాటే మరో న్యూస్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. అదే ఓటీటీ టాక్. హనుమాన్ ఓటీటీలో స్ట్రీమ్ కానుందనే టాక్. హనుమాన్ మూవీ ఓటీటీ రైట్స్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త అట్ ప్రెజెంట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. హనుమాన్ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ G5 దక్కించుకుందని, అది కూడా ఫ్యాన్సీ రేట్ కనే టాక్ ఉంది. అఫీషియల్ స్ట్రీమింగ్ కూడా ఈ సినిమా రిలీజ్ డేట్ నుంచి 50 రోజుల తర్వాతే జరగనుంది. అందుకు సంబంధించిన డేట్ కూడా తొందరలో బయటికి రానుంది. 2025లో జై హనుమాన్ పేరుతో పార్ట్ 2 వస్తుందని దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించాడు. దీంతో హనుమాన్ పార్ట్ 1తో పాటే ఇప్పుడు పార్ట్ 2 కూడా అంతటా హాట్ టాపిక్ అవుతోంది.